వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం నేషనల్ వచ్చేసాం అనమాట. చూపి గురు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మా వాడి మిస్టర్ మజ్ను. సో యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, ఇప్పుడే మనం డౌన్ టౌన్ నేషనల్ కి వచ్చాం. ఫస్ట్ నైట్ వైబ్ నెక్స్ట్ లెవెల్. హే ఎవ్రీవన్, నమస్తే, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి December 31. మన వ్లాగ్ కూడా అదే 31st నైట్ ఇన్ USA. సో లాస్ట్ 2 years నుంచి మేము హన్సిల్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇయర్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ప్లస్ మా వాడితో ఒకటి బర్త్డే పార్టీ ఉంది. మా మిస్టర్ మజ్ను వాడు ఉన్నాడు, చూపిస్తాను తర్వాత. ఆడి బాయ్. సో వాడి బర్త్డే ఉంది. సో మా వాడు కూడా పార్టీ నేషనల్లో ప్లాన్ చేశాడు. ఇంకా 4 కార్లు, ఒక 20 మంది కుర్రోళ్ళు అందరు కలిసి నేషనల్ వెళ్ళి ఇంకా అక్కడ పార్టీ కంప్లీట్ చేసుకుని అటు నుంచి డౌన్ టౌన్. నేషనల్ నైట్ లైఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్ళి కోయ్ కోయ్ కోండి కోయ్ కోయ్ కోయ్. ఇదిగో నువ్వు రాకపోతే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేషనల్ వచ్చేసాం అనమాట. ఇంకా మనం ఆవేశంగా ముందు వచ్చాం. ఫస్ట్ ఎక్కడికి వచ్చాను చూపి గురు. వద్దులే అలాగే రాగు. అది పర్సనల్, అది చూపిరు, అది చూపించకూడదు. సో ఇఫ్ యు నో యు నో యుఎస్ లో ఫస్ట్ ఎక్కడికి వస్తారో అక్కడికి వచ్చాం. అది కంటెంట్ వేరేలే, అది వేరే అనమాట. ఐ థింక్ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది చాలా మందికి. సో మన గాయస్ రావడానికి ఒక 1 hour ఉంది. ఈ లోపు ఇప్పుడు దాకా 1 hour చిల్ అవుతామండి. 1 hour కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం అన్నమాట. మీకు తెలిస్తే కామెంట్ లో పెట్టండి. అది మీకు తెలిస్తేనే పెట్టండి. సో ఇందాక వెళ్ళిన ప్లేస్ మీరు ఏదో అనుకోండి, కామెంట్స్ లో తప్పుగా పెట్టకండి. It's not right. మేము వెళ్ళింది కాన్సర్ట్ కి. ఇప్పుడు మీకు తెలిసే ఉండిద్ది చేతులకి. మనం వెళ్ళింది కాన్సర్ట్ కి వెళ్ళాం అంతే. మాకేం తెలీదు. ఇప్పుడు ఓకే, అట్లా అనమాట. ఇంకా మనం రెస్టారెంట్ కి వచ్చాము ఇప్పుడు. ఏది చేసుకోమాకండి. మనం రెస్టారెంట్ కి వచ్చాము ఇప్పుడు. మిస్టర్ మజ్ను పార్టీ ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రెస్టారెంట్ లోకి వచ్చాము. ఇందా నుంచి మిస్టర్ మజ్ను అని చెప్తాం కదా, రివీల్ చేయబోతున్నాం. మా వాడి మిస్టర్ మజ్ను. యాక్చువల్ గా ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో కూర్చోవలసిన వాడు ఎందుకో తెలియదు వచ్చి మా పక్కన కూర్చున్నాడు. మాకు తెలియట్లేదు. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ఇదంతా చూసాక. సో ఆల్మోస్ట్ అందరూ వచ్చారు కదా, అందరూ వచ్చారు. ఓకే బేక్స్. అరే అందరూ తీసుకొని హాయ్ చెప్పండి. ఆగు, ఏదో ఆన్ చేసి ఇస్తా. సో ఇప్పుడు అందరూ కెమెరా తీసుకుని హాయ్ చెప్తారు. ఓకే, స్టార్ట్ చేయి. హాయ్ అండి, నా పేరు తెలుసు కదండి, కోయ్ కోయ్. హాయ్ అండి, నా పేరు రోజా. అమ్మాయి పేరు నిజంగానే కోయింది. హాయ్, రేపు పొద్దున కోడిని కోస్తాం. ఈ రోజు అయితే అన్నది కేక్ కోస్తాడు. ఆవిడ తెలుసు కదా, బాజీ. విజయవాడ పోతున్నారు. తిరుమల శ్రీనివాస్ పెండ్యాల యాడికి రాడు మన ఇదిగో అతి పెద్ద అందగాడు హన్స్వెల్లి అందగాళ్ళ. ఇదిగోండి ఇంకో మిస్ ప్రిన్సెస్ ఇస్తున్నాను. ఆ విషయం మాకు తెలుసులే. ఎంత ఎడిటింగ్ చేయాల్సి
These are our friends today. Come on. ఓకే ఫ్రెండ్స్ బాయ్, తిన్నాక కలుద్దాం. ఓకే వన్ మోర్ खोया रे कोई खोया हमारे संदमामा कोई సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా మామిడి మిషన్ మజన్ అని. ఎందుకన్నా చూడండి, 7 సీటర్ కొన్నాడు, నామకే వస్తే మాకని చెప్పాడు. అసలు ఎవరిని ఎక్కిస్తున్నాడో మీరు దీర్ఘంగా చూడండి. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, చదువుకోండి రా బాబు ఫస్ట్. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు మీరు కూడా నాలాగా తిరగడానికి అన్నాడు. మరి ఎవరు ఎక్కించారు నువ్వు? కార్లు ఉన్నాయి కదా, ఆడి లేదు కదా గురు. అమ్మాయిలు కార్ లేదు బ్రో. ఎందుకు స్పెషల్ ఫోకస్? ఎంతమంది బ్రో మీ కార్లో? పర్మిషన్ ఉందా బ్రో? బ్రో మేము రావచ్చు. ఎక్కడ? సో ఇప్పుడే మనం డౌన్ టౌన్ నేషనల్కి వచ్చాం. మామూలు అప్పుడే డౌన్ టౌన్ నేషనల్ మనం తట్టుకోలేము, ఇంకా 31st నైట్ అస్సలు తట్టుకోలేము. మొత్తం జనాలే. సూపర్ సూపర్. నార్మల్ గానే నేషనల్లో డౌన్ టౌన్ నైట్ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైగా 31st ఈవీకి ఇంకా అది వేరే లెవెల్లో ఉంది. ఎటు చూసినా మొత్తం జనాలే. పార్కింగ్ లాట్లో పార్క్ చేసి ఇక్కడికి రావడానికి మినిమం ½ an hour పట్టింది. మామూలుగా లేదు వైబ్ అయితే. 31st నైట్ వైబ్ నెక్స్ట్ లెవెల్. చెప్పు గురు. ఇప్పుడు మనం కాప్స్ తో మనం జయబాలయ అనిపిస్తున్నాం. జయబాలయ ఏరా ఈ 31st 2024 అని గుర్తుండిపోవాలి మనకి. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. వెనకాల 3 కార్లు ఉన్నాయి, ముగ్గురు ఉన్నాం. ముగ్గురు లాభం, వీళ్ళందరూ పరిగెత్తేస్తారు ఇక్కడ నుంచి. అదేం ఉండదు. అదే కానీ జరిగితే ఫండింగ్ మాత్రం అందరూ వేయాలి ఫ్రెండ్స్. తలా $1 వేసినా మేము ఇండియా వచ్చేస్తాం. ఇంతమందితో ట్రిప్కి వస్తే ఇదే మా మైనస్. మేము దగ్గర 20 మంది వచ్చి ఉంటాం. ఇంతమందిని కోఆర్డినేట్ చేసి ఒకే చోట మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఒక యూట్యూబర్ వల్లే అవుతుంది అది. అంటే నా వల్లే అవుతుందని చెప్తున్నాను అనమాట. మనం లేకపోయి ఉంటే వీళ్ళందరూ మరి డౌన్ టౌన్లో తప్పిపోయేవాళ్ళు. మనం అంటే 2 సంవత్సరాలు అలా అనుకోవడం వీడి తప్పేం కాదు. బేసిక్గా వీడిని నమ్మి వచ్చాను చూడండి, అది మా తప్పు. అంటే గూగుల్లో చూసాం ఫ్రెండ్స్, ఫ్రీగా కాన్సర్ట్లు ఉంటాయి అన్నారు, వచ్చేసాం. ఇక్కడ చూస్తే మొత్తం జనాలే ఉన్నారు. బాబు చెప్పా, యుఎస్ లో ప్రీ బుకింగ్ లేకుండా వస్తే బలవుతావరా అని చెప్పా. ఏమన్నారా? ఫ్రీ ఫ్రీ. ఎంత పబ్బు? ఎంత? 100 పర్ హెడ్. 100 ఫ్రీగా అన్నాడు సార్ వీడియో. చూడరా ఎన్ని పప్పులు ఉన్నాయి చూడరా. సరే పద. జీతం అండి అది. ఎన్ని పప్పులే, మొత్తం పప్పులే. ఏ పప్పైనా ఫ్రీగా తీసుకెళ్ళబోరా, అప్పుడు చెప్తా పదరా. ఫైనల్ గా ఒక పప్పు దొరికింది. $80 ఎంట్రీ టికెట్ చెప్పాడు. పెద్ద గ్రూప్ 20 మెంబర్స్ అది వాడికి బిస్కెట్ వేస్తే $80 టికెట్ పర్ హెడ్ $20కి ఇచ్చాడు. ఇప్పుడు రూఫ్ టాప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంత హైట్ లేదు కానీ ఓకే, ఈ టైంలో దొరకడమే చాలా ఎక్కువ. లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ హియర్.
Okay guys, that's the end of 31st night. Okay guys, ఇందరితో vlog end. 31st night fully enjoyed. Bye. అన్ని కార్లు ఒకసారి Bye. 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 అరే నేను చెప్పలేదురా. బాయ్. మా వాళ్ళందరూ ఫుల్ డిచ్ అయ్యారు. డిచ్ అవ్వలేదు, ఎగిరి ఎగిరి అలసిపోయారు. ఇక్కడతో ఈ బ్లాగ్ టాటా, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.